లైఫ్‌లో ఖర్చులు పెరుగుతున్నాయి గదా అని భయపడొద్దు. ఖర్చులు పెరుగుతున్నాయి గదా అని దాన్ని ఏ విధంగా తగ్గించాలా అనుకుని ఆలోచించొద్దు. ఖర్చులు పెరిగినా ఇంకా ఏ విధంగా సంపాదించాలా, ఎలాంటి వర్క్ చేయాలా, సో ఎట్లా ప్రిపేర్ కావాలా, ఎలాంటి బిజినెస్ చేయాలా, బిజినెస్ ఏ విధంగా ఇంక్రీజ్ చేయాలా, సో ఎలాంటి ప్లేస్లో బిజినెస్ పెట్టాలా, దాన్ని ఏ విధంగా గ్రో చేయాలా, సో ఈ జాబ్ చేసుకుంటే ఇంకా పార్ట్ టైం ఏం జాబ్ చేయాలా, అట్లా ఆలోచించాలి. ఖర్చులు పెరుగుతున్నాయి కదా అని దాన్ని ఏ విధంగా తగ్గించాలా అన్నట్టు కాదు. సో లైఫ్లో అన్ని ఎక్స్పీరియన్స్ పొందాలంటే టూ మచ్గా హార్డ్ వర్క్ చేయాలి. టూ మచ్ హార్డ్ వర్క్ చేస్తే అధికంగా డబ్బు వస్తుంది. సో లైఫ్లో అధికంగా ఆకలి అవుతుంది కదా అని దాన్ని తినకుండా ఉంటాం మనం మరి. సో అధికంగా ఖర్చులు అవుతాయి, కానీ ఎంత లిమిట్లో ఉండాలో అంత లిమిట్లో ఉండాలి. కానీ మొత్తంగా ఖర్చులని పక్కన పెట్టేసి ఖర్చులు అధికంగా చేయొద్దు. రోజు గింతే తినాలా, రోజు గింతే ఖర్చు పెట్టాలి అంటే కాదు. సంపాదించడం, ఏ విధంగా సంపాదించడం అది నేర్చుకోవాలి లైఫ్లో. ఇండియాలో ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, చాలా. ఎలాంటి వర్క్ అయినా చేయొచ్చు. పేషెన్స్ ఇంపార్టెంట్. అందుకే ఎర్లీ ఏజ్లోనే సక్సెస్ కావాలి. ఎర్లీ ఏజ్లో సక్సెస్ అయితే నీ దగ్గర డబ్బు సేవ్ ఉంటుంది. సో నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, దాంతోపాటు నీ దగ్గర డబ్బు ఉంటుంది. నువ్వు ఎలాంటి లైఫ్లో అయినా లీడ్ చేయొచ్చు. సో లైఫ్లో జాబ్ ఇంపార్టెంటే, బిజినెస్ ఇంపార్టెంటే. సో నువ్వు దేని మీద ఫోకస్ పెడుతున్నావు అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో లైఫ్లో హార్డ్ వర్క్ చేయాలి. ఖర్చులు పెరుగుతున్నాయి, రేట్లు పెరుగుతున్నాయి అని భయపడద్దు. ఇంకే విధంగా సంపాదించాలా, ఇంకే విధంగా కష్టపడాలా అని చెయ్యాలా. నువ్వు గవర్నమెంట్ని క్వశ్చన్ చేయదు అద్దంటలే, క్వశ్చన్ చేయి, మాట్లాడు. దాంతోపాటు నువ్వు ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా ఎదగాలన్నట్టు ఆలోచించాలి. ఇప్పుడు అందరు మనుషులే, అందరికి అవే కాళ్ళు చేతులు ఉన్నాయి, నోరు ఉన్నాయి, అందరికి అవే అవయవాలు ఉన్నాయి, కొత్త ఏం లేదుగా. సో ఒకడు డబ్బు ఉన్నవాడు ఉన్నాడు, డబ్బు లేనివాడు ఉన్నాడు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. అందరు మనుషులే, అందరికి ఉన్నది గదే బుర్ర, కానీ వాడడం నేర్చుకోవాలి. అర్థమవుతుంది. వాడడం నేర్చుకుంటే ఎదుగుతావు. ఇక దాన్ని యూజ్ చేయడం నేర్చుకోకపోతే ఎదగలే. అందుకే నిన్ను నువ్వు నమ్ము. ఎవడు చెప్పినా గుడ్డిగా నమ్మద్దు. ఆలోచించాలి, ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. గుడ్డిగా నమ్మితే మోసపోతావు. ఆలోచించి డెసిషన్ తీసుకుంటే ఎదుగుతావు. సో ఖర్చులు పెరుగుతున్నాయి, ఎట్లనేమో ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. సో ప్రాబ్లం అయితే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం అవుతుంది అనుకుంటే నడది. ఇంకా హార్డ్ వర్క్ చేయాలా, ఇంకా సక్సెస్ కావాలా, నువ్వు అనుకున్న గోల్ రీచ్ కావాలా. అది బ్రో. మీకేం గుర్తు, నువ్వేంది మత్తు మాట్లాడుతావు, మేము ఇక్కడ పెళ్ళి చేసుకున్నాం, మాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ చూసుకోవాలంటే నువ్వు లైఫ్లో సెటిల్ కాంది, మంచిగా సంపాదించేది, పెళ్ళి ఎందుకు వేసుకున్నావు మరి. సో లైఫ్లో నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు అంటే నువ్వు ఇంకా బెటర్ హార్డ్ వర్క్ చేయాలి. ఎందుకంటే నువ్వు ఎంత లిమిట్లో ఉండాలో అంత లిమిట్లో ఉన్నాక కూడా నీకు ఇంకా ఖర్చులు అధికంగా ఉన్నాయంటే నువ్వు సంపాదించే వెతుక్కోవాలి అధికంగా. అది. సో ఎప్పటికైనా ఎవరైనా లైఫ్లో సెటిల్ కాంది పెళ్ళి చేసుకోకండి. సెటిల్ అయినాక డబ్బు అధికంగా సంపాదించిన తర్వాత అది వేరు ఉంటాయి. సో లైఫ్లో ఖర్చులు పెరుగుతాయి. ఇయర్ వస్తుంది కాబట్టి, సంవత్సరాలు గడుస్తున్నాయి కాబట్టి, టెక్నాలజీ మారుతుంది కాబట్టి, సో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కూడా జరుగుతుంది కాబట్టి, సో దేశాలు అప్గ్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఖర్చులు కూడా పెరుగుతాయి. కాబట్టి సంపాదించే విధానం కూడా పెరగాల. సో నువ్వు ఏ విధంగా సంపాదిస్తున్నావు, ఎలాంటి వర్క్ చేస్తున్నావు అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా అప్పుడెప్పుడు ఉన్న ఒక రేటు ఇప్పుడు బాగా పెరిగిందంటే పెరగదా. సంవత్సరాలు మారుతున్నాయి. సో పెరగకుండా ఏం చెప్తుంది, నువ్వు హార్డ్ వర్క్ చేయాలా, నువ్వు ఇంకా బెటర్గా వర్క్ చేయాలా, ఈ జాబ్ వేసుకుని ఇంకా వేరే జాబ్ వేయాలా, లేకుంటే ఈ బిజినెస్లో ఇంకా గ్రో అధికంగా తీసుకురావాలా. కూర్చున్న దగ్గర కూర్చుంటే నడది. రోజు హార్డ్ వర్క్ చేయాలా. మనుషులం మనం, ఎవడు తీసుకొచ్చి పెట్టడం. బద్ధకం పక్కకు పెట్టు. బద్ధకం ఉందనుకో ఎదుగా నువ్వు ఎప్పటికీ. అర్థమవుతుందా. లైఫ్లో గుడ్డిగా ఎవరిని నమ్మద్దు. గుడ్డిగా నమ్మితే మోసపోతావు. తెలివిగా ఆలోచించాలి. అర్థమవుతుందా. లైఫ్లో ఎదుగు నేర్చుకో, వేస్ వెతుక్కో, సంపాదించే వేస్. బిజినెస్ చేస్తావా, జాబ్ వేస్తావా, ఒక జాబ్ వేసుకుని ఇంకో జాబ్ ఏ విధంగా చేస్తావు అది నువ్వు నేర్చుకో. ఖర్చులు పెరుగుతున్నాయి కదా అని చేయడం, పిచ్చోళ్ళకి వేయడం కాదు, భయపడడం, సూసైడ్ చేసుకోవడం ఇవి కాదు. ఖర్చులు పెరుగుతాయి
కానీ దాంతోపాటు సంపాదించే విధానం కూడా మారాలి. రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకోకుంటే ఎప్పటికీ నువ్వు అనుకున్న గోల్ రీచ్ కాలేవు. నీ ఖర్చులను కూడా నువ్వు మించి హ్యాపీగా ఉండలేవు. అర్థమవుతుందా? ఖర్చులు ఉంటాయి, భయపడద్దు. ఖర్చులకు భయపడితే కష్టం. లైఫ్లో ఎదగాలంటే రిస్క్ తీసుకోవాలి. రిస్క్ తీసుకుంది ఎప్పటికీ రిస్క్ తీసుకో అన్నా కదా అని పిచ్చి పిచ్చి డెసిషన్ తీసుకొని కాదు. ఆలోచించి కరెక్ట్ వే ఆలోచించి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తితోటి ఉండి నేర్చుకొని అప్పుడు చెయ్యు. అది బిజినెస్ చేస్తున్నాం అనుకో, దాన్ని ఇంకా బెటర్ పొజిషన్కి ఏ విధంగా తీసుకెళ్ళాలా ఆలోచించాలి. జాబ్ వేస్తున్నాం అనుకో, ఆ జాబ్ వేసుకుంటే ఇంకో జాబ్ ఏ విధంగా చెయ్యొచ్చు పార్ట్ టైంగా, అది అట్లా హార్డ్ వర్క్ వేయాలి. అట్లా హార్డ్ వర్క్ వేస్తే నీ దగ్గర డబ్బు ఉంటుంది కదా, వేరొకరికి ఎందుకు వస్తుంది? నువ్వు ఎంత హార్డ్ వర్క్ వేస్తే అంత డబ్బు నీ దగ్గర ఉంటుంది. ప్రతి ఒక్క లైఫ్ వాడు చేసుకున్న వాడు తీసుకున్న నిర్ణయాలు, వాడు చేసుకున్న పనుల బట్టి మారుతుంది అంతే. ఇంకొకటి మీద రుద్దదు ఎప్పటికీ. అది సో లైఫ్లో ఖర్చులు పెరుగుతాయి, అన్నీ అవుతాయి. అన్నిటికీ భయపడితే బతకలేవు. రిస్క్ తీసుకోవాలి. ప్రతి ఒక్క లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్కడు కడుపు మార్చుకొని పని చేయడం జరిగింది. ప్రతి ఒక్కడికి ఒక పూట ఫుడ్ ఉంటే ఒక పూట ఫుడ్ ఉంటే చాలామంది డౌన్ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారంటే చాలా రిస్క్ తీసుకున్నారు. సరిగ్గా నిద్రపోని రోజులు ఉన్నాయి, సరిగ్గా ఫుడ్ తినని రోజులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అర్థమవుతుందా? కాలు చేతులు లేని వాళ్ళు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. కాలు చేతులు ఉన్న వాళ్ళు మనం ఇంకెంత వేయాలా, ఇంకెంత వేయచ్చు. ఏదైనా బయట వెళ్ళి చేస్తే అది వేరుంటుంది. సో ఖర్చులు పెరుగుతున్నాయని భయపడద్దు. ఖర్చులు పెరుగుతాయి, కానీ పని చేసే విధానం, సంపాదించే విధానం మార్చుకోవాలి. దారులు వెతుక్కోవాలా, తిరగాల, చెయ్యాలా. జాబ్ కోసం నువ్వే తిరగాల, నువ్వే వెతుక్కోవాలా. కడుపు కాలుతుంది, నిద్ర సరిగ్గా ఉండదు, కాళ్ళు నొత్తాయి, బాడీ పెయిన్స్ ఉంటాయి, నిద్ర ఏముండదు, తిడతారు, చేస్తారు. అన్నీ ఓర్చుకుంటూ పోవాలి. అప్పుడే సక్సెస్ అవుతావు, లేకుంటే కావు, ఎప్పుడు కావు. అర్థమవుతుందా? అది నేర్చుకో. సో లైఫ్లో నాకు ఈ రూమ్ రెంట్ అధికంగా ఉన్నది, ఎట్టనేమో ఖర్చులు బాగున్నాయి అంటే భయపడకుండా ఏడ్చుకుంటూ కూర్చుంటే ఎవడు పట్టించుకోడు, ఎవడు దేకడు. ఇది నువ్వు అనుకున్న ధర్మయుగం కాదు, ధర్మకాలం కాదురా బాబు, కలియుగం కాబట్టి జాలి కరుణ ఏముండే. ఇండియాలో డబ్బు ఉన్నది, లాక్కున్నోడికంతా ఉన్నది. సో ఎంత వీలైతే అంత పాపులేషన్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఏ వర్క్ చేసినా సక్సెస్ అవుతావు. కానీ పేషెన్స్ ఉండాలా, డెడికేషన్ ఉండాలా, డిసిప్లిన్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. అప్పుడే సక్సెస్ అవుతావు. అప్పటిదాకా కావు, ఎప్పటికి కావు. అర్థమవుతుందా? ఏ చిన్న బిజినెస్ స్టార్ట్ చేసినా సక్సెస్ అవుతావు, కానీ ఆ బిజినెస్ కరెక్ట్ వేళ చేయాలా, దానికి ప్లేస్ కరెక్ట్ చూసుకోవాలా, దానికి నువ్వు కన్సిస్టెన్సీగా చేయాలా, హార్డ్ వర్క్ చేయాలా, డెడికేషన్ ఉండాలా, డిసిప్లిన్ ఉండాలి, అన్నీ చేయాలి. అప్పుడే సక్సెస్ అవుతావు, లేకుంటే కావు. అర్థమవుతుందా? ప్రతి ఒక్కళ్ళు డౌన్ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. అది సో ఖర్చులు పెడుతున్నాయని భయపడద్దు. వేసి వెతుక్కోవాలి. సంపాదించే వేసి వెతుక్కుంటేనే ఎదుగుతావు, లేకుంటే ఎదగవు. అది సో నేను చెప్పింది కరెక్ట్ కదా? కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక టాపిక్తో మళ్ళీ తెలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ. భయపడకుండా కూర్చున్నాక నడది. బద్ధకం ఉందనుకో ఎప్పటికీ నువ్వు ఎదగలేవు. ప్రతిరోజు పని చేయాలి, అంతే. ప్రతిరోజు పని చేయాల్సిందే.